సుబ్బబుద్ధుని కథ అలానే కర్మ సిద్ధాంతం గురించి ఇది ఒక చిన్న విశ్లేషణ. చూడండి, ఈ కథ సుబ్బబుద్ధుడి జీవితం ద్వారా ఏం చెప్పుతోందంటే, మనం చేసే పనుల మంచి చెడు ఫలితాలు అంటే కర్మ అది జన్మజన్మలకి మనన్నెలా వెంటాడుతుందో చూపిస్తోందనమాట. సరే, మొదటిది సుబ్బబుద్ధుడి మార్పు. ఇతను రాజగృహ నగరంలో ఉండే ఒక పేద కుష్ఠురోగి. కాని బుద్ధుని బోధనలు విన్నాక శ్రోతాపన్నుడూ అయ్యాడు. అంటే మోక్షమార్గంలో మొదటి మెట్టు ఎక్కేశాడనమాట. ఎంతలా అంటే దేవేంద్రుడు వచ్చి డబ్బు ఆశ చూపినా తనకు జ్ఞానమనే ఆర్యధనం చాలని చెప్పేశాడు. మరి రెండోవది అతని కష్టాల వెనుక ఉన్న కర్మఫలాలు. మరి ఇంతటి జ్ఞానం పొందిన వ్యక్తికి అంత దారుణమైన కష్టాలు, ఆ వ్యాధి ఎందుకొచ్చాయి? దీనికే రెండు కారణాలున్నాయి. పూర్వజన్మలో తగరసికి అనే ఒక బుద్ధుడిని కుష్ఠురోగి అని హేళన చేయడం వల్లే ఈ జన్మలో అదే వ్యాధి వచ్చింది. అంతేకాదు, గతంలో ఒక వేశ్యను హత్య చేసిన పాపమే ఇప్పుడు ఒక ఆవు రూపంలో వచ్చి అతని ప్రాణం తీసింది. ఇక చివరిగా అతని అంతిమగతి. సుబ్బబుద్ధుడు శారీరకంగా చాలా బాధపడి హింసాత్మకంగా చనిపోయినా ధర్మమార్గాన్ని మాత్రం వదలలేదు. అందుకే మరణం తర్వాత నేరుగా దేవలోకంలో జన్మించాడు. అంటే అతని ఆధ్యాత్మిక ఉన్నతి పాపకర్మల భౌతిక ఫలితాన్ని దాటేసిందనమాట. సో సుబ్బబుద్ధుని కథ మనకు చెప్పేది ఒక్కటే: కర్మ ఫలితాలు తప్పవు, కాని ధర్మమార్గం మనకు ఉన్నతగతినిస్తుంది.